మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో చిల్డ్రన్ మనము ఎక్సర్సైజ్ 7.1లో 8th and 9th, 8th ప్రాబ్లం 9th ప్రాబ్లం 2 ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా చిల్డ్రన్. ఈరోజు ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. సో ఇక్కడ మనకి 9th వన్ కూడా నిన్న మనకి అయిపోయింది కదా. 10th వన్ ఈరోజు. అర్థమెటిక్ మీన్ ఆఫ్ మార్క్స్ out of 25 scored by 10 students was 15. అమ్మ ఇక్కడ 10 స్టూడెంట్స్ ఉన్నారంట. ఈ 10 స్టూడెంట్స్కి ఒక ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్లో మార్క్స్ 25 మార్క్స్కి అనమాట. 25 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే వచ్చిన మార్క్స్ ఉన్నాయి కదా, 10 స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ ఉన్నాయి కదా, వాటిని మీన్ చేశారు. మీన్ అంటే ఏంటి? అదే అర్థమెటిక్ మీన్. ఆ మీన్ చేస్తే ఎంత వచ్చిందంట? 15 వచ్చిందంట. వన్ ఆఫ్ ది స్టూడెంట్ నేమ్డ్ కరిష్మా ఎంక్వైర్డ్ ద అదర్ 9 స్టూడెంట్స్ అండ్ ఫైండ్ ద డీవియేషన్స్ ఫ్రమ్ హర్ మార్క్స్ ఆర్ నోటెడ్ యాజ్ -8, -6, -3, -1, 0, 2, 3, 4, 6. ఫైండ్ కరిష్మాస్ మార్క్స్. ఈ 10 స్టూడెంట్స్ ఉన్నారు కదా, 10 స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ అంట, అమ్మాయి పేరు కరిష్మా. ఈ కరిష్మా అంట వాళ్ళ డీవియేషన్స్ మార్క్స్ని చూసిందంట. డీవియేషన్ మార్క్స్ని చూస్తే వాళ్ళ డీవియేషన్ మార్క్స్ ఎంత అనేది ఇచ్చింది, వాటి యొక్క డిఫరెన్స్ ఎంత అనేది ఇచ్చింది. ఇస్తే ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ కరిష్మాస్ మార్క్. కరిష్మా యొక్క మార్కుల్ని కనిపెట్టమంటున్నాడు. సో ఎలా అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి చిల్డ్రన్. ఇక్కడ ముందు ఇచ్చినటువంటి డేటా రాసుకుందామమ్మా. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఎన్నో క్వశ్చన్ స్టూడెంట్? 10th వన్. 10th వన్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. Number of students is equal to 10. Mean of marks of mean of marks of 10 students. Mean of marks of 10 students. Mean of marks of 10 students is equal to ఎంత అంట? 15 అంట. వన్ ఆఫ్ ది స్టూడెంట్ నేమ్డ్ కరిష్మా ఎంక్వైర్డ్ ద నెంబర్ ఆఫ్ 9 స్టూడెంట్స్. ఇక్కడ మనకి కరిష్మాస్ మార్క్స్ తెలియదు కాబట్టి లెట్ కరిష్మాస్ మార్క్. లెట్ కరిష్మాస్ మార్క్ is equal to 25. ఎక్స్. కరిష్మా మార్క్స్ మనం ఎక్స్ అనుకుందాం. ఓకేనా? ఎక్స్ అనుకుంటే ఇప్పుడు డీవియేషన్స్ చూడండి. నెంబర్ ఆఫ్ ముందు గివెన్ నెంబర్స్ రాద్దాం. గివెన్ అబ్జర్వేషన్స్. Given deviations is equal -8, -6, -3, -1, 0, 2, 3, 4, 6. ఓకేనా? చూడండి, గివెన్ డీవియేషన్స్ ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డీవియేషన్స్ చూద్దాం. నెంబర్ ఆఫ్ డీవియేషన్స్ అమ్మ మనకి ఎస్యూమ్డ్ మీన్ కావాలి మనకి. ఇక్కడ డీవియేషన్స్ అని అంటే ఎస్యూమ్డ్ మీన్ కావాలి. ఎస్యూమ్డ్ మీన్ ఎలా చేశాడు వాడు? కరిష్మా మార్క్స్ నుంచే డీవియేషన్ చేసిండు కదా. సో కరిష్మా మార్క్స్ మనకు తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు మనకి డీవియేషన్ ఏమవుతుంది చెప్పండి? ఎక్స్ ప్లస్ x -8,
x minus 6 comma x minus 3 comma x minus 1 comma x plus 0 comma x plus 2 comma x plus 3 comma x plus 4 comma x plus 6 x plus 6. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? సమ్ ఆఫ్ డీవియేషన్స్. సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్, మా ఇక్కడ ఎక్స్ ప్లస్ వేసుకోవాలి. ఎక్స్ ఎందుకు? 10 స్టూడెంట్స్ కదా. ఈ 10 స్టూడెంట్స్ అంటే అందులో ఎవరున్నారు? కరిష్మా కూడా ఉంది కాబట్టి కరిష్మా మార్క్స్ మనకి ఎక్స్ కాబట్టి ఎక్స్ కూడా అనుకోవాలి. ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 8 ప్లస్ ఎక్స్ మైనస్ 6 ప్లస్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 0 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ ఎక్స్ ప్లస్ 6. సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఇక్కడ మనకి బ్రాకెట్ తీసేద్దాం. ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 8 ప్లస్ ఎక్స్ మైనస్ 6 ప్లస్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 0 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ ఎక్స్ ప్లస్ 6. ఇప్పుడు మనకి ఎక్స్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 ఎక్స్లు ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి 10x ప్లస్ ప్లస్ అన్నీ ఒక దగ్గరికి రాయండి. ప్లస్లు అన్నీ ఏమున్నాయి? ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 6 మైనస్ 8 మైనస్ 6 మైనస్ 3 మైనస్ 1, అంతేగా. మైనస్ 8 మైనస్ 6 మైనస్ 3 మైనస్ 1 0 2 3 4 6. యాడ్ చేయండి. 10x ప్లస్ 2 ప్లస్ 3 5 5 ప్లస్ 4 9 9 ప్లస్ 6 15 మైనస్ 8 ప్లస్ 6 14 ప్లస్ 3 17 ప్లస్ 1 18. 10x ప్లస్ 15 మైనస్ 18. ఇక్కడ మనకు ఎంత వస్తుంది? 50. సారీ, ఇది సమ్ కదా. సిగ్మా ఎక్స్. సిగ్మా ఎక్స్ ఫార్ములా ఏంటి? మీన్ ఈజ్ ఈక్వల్, మీన్ అంటే ఏంటి? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ఐ బై ఎన్. సిగ్మా ఎక్స్ఐ అంటే ఎంత వచ్చింది చిల్డ్రన్? మనకి ఇక్కడ 10x ప్లస్ 15 minus 18 by 10 is equal to 15. ఎందుకమ్మా? మీన్ ఆఫ్ ది మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ is equal to 15 అన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఈ 10ని మనం is equal to అవతలకి కన్వర్షన్ చేస్తే 10x ప్లస్ 15 మైనస్ 18 is equal to 15 into 10 డివైడెడ్ బైలో ఉంది కదా. ఈ డివైడెడ్ బైలో ఉన్నది is equal to అవతలకి ట్రాన్స్ఫర్ అయితే it becomes into, then 10x plus 15 minus 18 is equal 150. 10x plus 15, ఈ మైనస్ 18 అటువైపు పంపించేయండి. 150 plus 18 minus 18 becomes plus 18. Then 10x plus 15 is equal 150 plus 18, how much? 168. 168. Then 10x is equal 168 plus 15, after transposing plus 15 becomes minus 15, then minus 15. So subtraction 168 minus 15, 3 5 1 153. 10x is equal 153, but we need only x. After transposing, x becomes divided by 153 by 10. చూడండమ్మా, డినామినేటర్లో
ఎన్ని జీరోస్ ఉంటాయో అన్ని డిజిట్స్ బ్యాక్ సైడ్ జరుగుతుంది పాయింట్ కదా. డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ బయటికి వెనక్కి జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 డిజిటే ఉంది కాబట్టి మనకి పాయింట్ ఇక్కడికి వచ్చేస్తే ఏమవుతుంది 15.3 అవుతుంది. ఓకేనా. వి గెట్ ఎక్స్. వాట్ ఈస్ ద ఎక్స్? హియర్ కరిష్మాస్ మార్క్స్. Then Karishma marks is 15.3. Therefore, Karishma marks is equal to 15.3. That is the answer. Note this. Next 11th one. The sum of deviations of n observations from 25 is 25 and the sum of deviations of the same n observations from 35 is minus 25. Find the mean of the observations. ఇక్కడ క్వశ్చన్ చూసారా చిల్డ్రన్? ఏమంటున్నాడంటే ఎన్ అబ్జర్వేషన్స్ ఉన్నాయంట. ఎన్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్నో అని మనకి కౌంట్ కరెక్ట్గా తెలీదు. ఆ అబ్జర్వేషన్స్ 25 నుండి అబ్జర్వేషన్స్ కొన్ని తీసుకున్నాడు. 25 నుండి కొన్ని అబ్జర్వేషన్స్ తీసుకొని వాటికి మీన్ కనుక్కుంటే 25 వచ్చిందంట. అలాగే అదే అబ్జర్వేషన్స్ 35 నుండి తీసుకుంటే అన్ని అబ్జర్వేషన్సే 25 నుంచి ఎన్ని నెంబర్స్ తీసుకున్నాడో 35 నుంచి కూడా అన్ని నెంబర్సే తీసుకున్నాడు. తీసుకుంటే వాటి యొక్క మీను -25 వచ్చిందంట. అయితే ఫైండ్ ద మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సో జనరల్గా తీసుకున్నటువంటి నెంబర్స్ ఏంటి, వాటికి మీన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? ఎన్ఏ అవుతుంది. ఎందుకమ్మా? అక్కడ ఎన్నున్నాయో అన్ని మాత్రమే ఎన్ఏ అని ఇచ్చారు కదా, పర్టికులర్గా తెలియదు కాబట్టి. సో ఇక్కడ మనకి 11th వన్ ఆన్సర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. నెక్స్ట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్. నెక్స్ట్ డీవియేషన్స్. Sum of deviations from 25 is 25. Mean of deviations x bar is equal to sigma xi by n. a plus sigma xi minus a by n. a అంటే ఎంత? 25 నుంచి 25 వచ్చింది కదా, 25 by n. ఇక్కడ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎంత మనకి తెలియదు కాబట్టి అది 25 కదా. సో 25. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాదు, సమ్ ఆఫ్ ఏ. సో ఇక్కడ మనకి మీన్ ఇవ్వలేదు కదా, సమ్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఎక్స్ అనుకుందాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం చిల్డ్రన్. సెకండ్ సమ్ ఆఫ్ డీవియేషన్స్. ఇది కేస్ 1 అమ్మ. 2 కేసులు ఉన్నాయి మనకి ఇక్కడ. కేస్ 1, నెక్స్ట్ కేస్ 2. సెకండ్ కేసులో ఎక్కడి నుంచి తీసుకున్నాడు? 35 నుంచి తీసుకున్నాడు కదా. సో నెంబర్ ఆఫ్ డీవియేషన్స్
Sum of deviations x from 35 is equal to 35. Next ఇక్కడ mean of deviations x bar is equal a plus sigma xi minus a by n, that is x is equal 35 plus minus 25 by n. ఇక్కడ మైనస్ 25 అని ఎందుకు అనుకున్నాం? ఇక్కడ 35 కదా, మైనస్ 35 యొక్క సమ్ము మీన్ చేస్తే ఎంత వచ్చిందంట? మైనస్ 25 వచ్చింది కదా, అందుకని దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. సో యాడ్ ఈక్వేషన్ 1 and 2. యాడ్ ఈక్వేషన్ 1 and 2. ఈక్యూఎన్ అంటే ఈక్వేషన్ షార్ట్ కట్లో, ఓకేనా? ఈక్వేషన్ 1 and 2 ఇప్పుడు యాడ్ చేయండి. ఇటు ఎల్హెచ్ఎస్ సైడ్లు రెండు యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ వస్తుంది, ఈజ్ ఈక్వల్స్. ఆర్హెచ్ఎస్ సైడ్లు యాడ్ చేస్తే 25 ప్లస్ 25 by n ప్లస్ 35 ప్లస్ మైనస్ 25 by n. సో 25 ప్లస్ 25 by n ప్లస్ 35 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కదమ్మా, మైనస్ 25 by n. సో ఇక్కడ ప్లస్ 25 by n మైనస్ 25 by n gets cancelled. xx 2x. Now 2x is equal 25 plus 35. How much? 40 plus 20 60. Then x is equal to 60 by 2. 2 ones are 2, 30s are. Now x is equal to 30. Therefore mean of ఇక్కడ రెండు ఎక్స్ బార్లే కదమ్మా, ఇది ఎక్స్ బారే ఇది ఎక్స్ బారే. సో మనకి రెండు ఎక్స్ బార్లు వచ్చేసాయంటే మీన్ వచ్చేసినట్టే కదా. ఎక్స్ బార్ అంటే మీనే. వాడు కనుక్కోమన్నది ఏంటి? వాడు కనుక్కోమన్నది కూడా మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్సే కదా. therefore mean of the observation is 30. That is the answer. క్లియర్ కదా చిల్డ్రన్? సో ఈరోజు మీకు 10th and 11th ప్రాబ్లమ్స్కి ఆన్సర్స్ చెప్పాను కదమ్మా. మీరు ఏం చేస్తారంటే అవి రెండు క్లియర్గా కనిపించేలాగా నోట్ చేసుకోండి. వాటినే మళ్ళీ మీరు హోంవర్క్ కూడా చేయండి. అవి కూడా క్లారిటీగా కనిపించేలాగా ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. కరెక్ట్గా చేశారా లేదా అనేది నేను చెక్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.